ప్రేమ కలిగిన పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఘనమైన మీ నామానికి మా స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా మీ సన్నిధిలో కూర్చోబెట్టి తండ్రి, మిమ్మల్ని ఆరాధించటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, మీరు రాయించిన వాక్యం నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తుతి తండ్రి. మీ వాక్యంలోనికి వెళుతుండగా తండ్రి, మీ మాటను హృదయపూర్వకంగా అర్థం చేసుకుని అంగీకరించే మనసు మందరికి అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో నుండి ఒక మంచి సందర్భాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరూ బైబిల్ తీసి సందర్భాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఈ సందర్భాన్ని పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఈరోజు ప్రసంగం వింటే మనము దేవుని పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేవుడిలో ఎంత ఉన్నతంగా మనం ఆలోచించాలి, మన భక్తి జీవితం లేదా మన విశ్వాస జీవితం ఎంత మెరుగ్గా ఉండాలి అన్న సందర్భం ఇక్కడ పౌలు గారు రాయిస్తున్నారు. పత్రిక రాస్తున్నది క్రైస్తవులకి, కొరింథీ పట్టణంలో ఉన్న క్రైస్తవులకి, ఈరోజు సార్వత్రిక దేవుని సంఘానికి, అనగా మనకి దేవుడు పౌలు గారి ద్వారా రాయించిన మాట ఇది మనసులో పెట్టుకుని ఎవరి గురించి రాస్తున్నాడు అంటే సందర్భం ఏంటంటే, ఒకప్పుడు మన పితరులుగా పిలువబడిన ఇశ్రాయేలుల గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవులకు ఉత్తరం రాస్తూ, ఒకప్పుడు పూర్వీకులు పితరులు దేవుణ్ణి నమ్మిన వారు, అప్పుడు దేవుడి సమాజంగా పిలువబడిన వారు ఇశ్రాయేలీలు, వాళ్ళంతా కూడా మనలాగే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళే. కానీ మన బాప్తిస్మం వేరు, వాళ్ళ బాప్తిస్మం వేరు. మనకి సేవకుడు నీటిలో బాప్తిస్మం ఇస్తే, అంటే రక్షణ ఇస్తే, దేవుడు వాళ్ళని అనేక రకాలుగా రక్షించుకున్నాడు. భయంకరమైన ఎర్ర సముద్రం ముందు వెనక ఫరో సైన్యం, చచ్చిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి దానిలో నుండి నడిపించి ఆ సముద్రం ద్వారా రక్షణ ఇచ్చాడు. అదే ఇందాక మీరు చదువుకుంటున్న మాట, వాళ్ళందరూ బాప్తిస్మం పొందిన వాళ్ళే అన్నాడు. తర్వాత మాట మీరు చదివితే, వారు సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అండర్లైన్ చేయండి, ఇది మనసులో పెట్టుకోండి. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న చాలామందిలో ఉన్న భావన ఏంటంటే, మేము బాప్తిస్మం తీసుకుంటే చాలు, మేము చాలా భక్తిపరుడమే అన్న ఒక భావన ఉంటుంది. ఈ భావన పోగొట్టాలి. ఎందుకంటే బాప్తిస్మం అనేది మంచిదే, ప్రభువుని అంగీకరించడం, కానీ అది కేవలం తొలిమెట్టు అన్న సంగతి చాలామంది మర్చిపోయారు. బాప్తిస్మం అనేది దేవుడిలో జస్ట్ రక్షణ పొందటం అనేది దేవుడిలో జస్ట్ తొలిమెట్టు మాత్రమే అది. ఎందుకంటే ఒకప్పుడు మన పూర్వీకులు, మన పితరులు, వాళ్ళు కూడా బాప్తిస్మం తీసుకున్నారు. కానీ విషయం ఏంటో తెలుసా, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళల్లో చాలామందిని దేవుడు సంహరించాడు. చెప్తాడు కిందకి వెళ్ళేసరికి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అన్నడా. 5వ వచనం అండర్లైన్ చేసుకోండి. 5వ వచనం బాగా ఆలోచించండి. 5వ వచనం ఏమంటున్నాడు? అయితే వారిలో ఎక్కువ మంది అన్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది అంటే ఆ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది, మెజారిటీ
ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి అనుంది. విషయం ఏంటంటే, బాప్తిసం తీసుకున్న వాళ్ళల్లో పేరుకు దేవుడును తెలుసుకుని బాప్తిసం తీసుకున్నారు తప్ప, వాళ్ళ జీవితాలలో దేవుడి ఇష్టాలకు స్థానం లేదు. దేవుడి ఇష్టాలు నెరవేరలేదు వాళ్ళ జీవితంలో. దేవుడు తన పిల్లలుగా పిలువబడిన తాను అనేక మార్లు సముద్ర ప్రమాదాల్లో నుండి, ఐగుప్తు ప్రమాదాల్లో నుండి మేఘస్తంభాన్ని పెట్టి, అగ్నిస్తంభాన్ని పెట్టి యుద్ధాలు జరిగించి, తన పిల్లలుగా ఎంతో కాపాడిన, ఎన్నో మేలులు వాళ్ళ పట్ల చేసిన దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే. కానీ వాళ్ళ జీవితాలలో దేవుడి ఇష్టాలకు చోటు లేకుండా పోయింది. అది దేవుడు సహించుకోలేకపోయాడు. ఎప్పుడు నేను మీకు అనుకూలంగా మీకు కావాల్సినవన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నప్పుడు, మీకు కావాల్సిన రక్షణ నేను ఇస్తున్నప్పుడు, మీకొచ్చే ప్రతి ప్రమాదంలోనూ నేను ఉంటున్నప్పుడు, మిమ్మల్ని కాపాడుకున్నప్పుడు, మిమ్మల్ని రక్షించుకున్నప్పుడు, ఇంత మేలులు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల నేను చేశాను కదా! ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించాను కదా! ఆ భయంకరమైన అక్కడి నుండి మిమ్మల్ని తీసుకొచ్చాను కదా! అయినా సరే మీ జీవితాల్లో నా ఇష్టాలకు స్థానం లేదు. అది దేవుడి బాధ అక్కడ, పెయిన్. ఎప్పుడు లేఖనాలు చదువుతున్నప్పుడు నేను చాలాసార్లు చెప్తాను. లేఖనం చదువుతున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వాక్యం వింటేనే మన ఆత్మీయ స్థితి అనేది ఎదుగుతుంది. మన ఆత్మీయ జీవితం అనేది మెరుగుపడుతుంది. దేవుడికి ఇష్టలుగా మనం మారడానికి అవకాశం దొరుకుతుంది. వాళ్ళల్లో బాప్తిసం తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువ మంది దేవుడి ఇష్టాన్ని నెరవేర్చలేదట. అందుకే అరణ్యంలో వాళ్ళందరిని ఏం చేశాడట? సంహరించాడు అని ఉంది. ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్తున్నాడు? బాప్తిసం తీసుకున్న వాళ్ళల్లో దేవుడి ఇష్టం నెరవేరలేదు, వాళ్ళని దేవుడు అరణ్యంలో సంహరించాడు అని ఎవరితో చెప్తున్నాడు అంటే, బాప్తిసం తీసుకున్న కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు చెప్పండి పౌలు గారు? వాళ్ళు బాప్తిసం తీసుకుని కూడా సరైన భక్తి జీవితాన్ని కొనసాగించలేదు కనుక, వాళ్ళ జీవితంలో దేవుడి ఇష్టాలు నెరవేరలేదు కనుక, వాళ్ళనే లెక్క చేయని దేవుడు, నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత, నువ్వు రక్షణ పొందిన తర్వాత, నీ జీవితంలో దేవుడి ఇష్టాలకు స్థానం లేకపోతే నిన్ను కూడా దేవుడు లెక్క చేయడు. ఇది ఆ రోజున్న కొరింథీ పట్టణానికి, ఈరోజు బాప్తిసం తీసుకున్న మనకి దేవుడు చెప్తున్న సంగతి. సో బాప్తిస్మము అనేది కేవలం దేవుడిలో ప్రవేశించడానికి, లేదా దేవుడి సన్నిధిలో కూర్చోవడానికి, లేదంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పడానికి ఒక మెట్టుగా అది ఉపయోగపడుతుంది తప్ప, తర్వాత నీ జీవితంలో దేవుడి ఇష్టాలకు స్థానం ఉండాలి. దేవుడి ఇష్టాన్ని నీ జీవితం జరిగించాలి. కానీ మనిషి దేవుడి దగ్గరకు వచ్చేదే తన ఇష్టాలు నెరవేర్చుకోవడం కోసం, తన సంతోషాలు, తన ఆలోచనలు, తన నిర్ణయాలు, తన కోసం కావలసినవన్నీ భూమి మీద అడగడానికి దేవుడి దగ్గరికి వస్తాడు తప్ప, అసలు మనుషుల జీవితంలో దేవుడి ఇష్టాలకు స్థానం ఎక్కడుంటుంది? మీరు ఆలోచించండి. మనుషుల జీవితాలలో దేవుడి ఇష్టాలకు స్థానం ఎక్కడుంటుంది? అసలు ఈ విషయం చాలా వారాలు మాట్లాడుకునే సంగతి ఇది. నేను మియాపూర్లో గత 3-4 వారాల నుంచి ఒక్క విషయమే మాట్లాడుతున్నాను. వాళ్ళకి మనకి ప్యారలర్‌గా ఒకే చోట పెట్టి, ఒకప్పుడు ఇశ్రాయేలుకి చెప్పిందేంటి? ఇప్పుడు మనకి చెప్తున్నదేంటి? ఎందుకంటే వాళ్ళు ఇష్టలుగా లేరు గనక వాళ్ళనే దేవుడు సంహరించినప్పుడు, వాళ్ళ స్థితిగతులు మనం గమనించుకుని, వాళ్ళు చేసిన పనులు మనం గమనించుకుని, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గమనించుకుని, అవేమైనా మన జీవితంలో ఉంటున్నాయా? వాళ్ళ ఛాయలేమైనా మన మీద పడ్డాయా? అన్నది మనం గమనించుకోకపోతే, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి, మనకి జస్ట్ వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని సంపాదించడానికి వెళుతున్నారు ఆ రోజు. అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యాలు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడికి వెళితే వాళ్ళ డెస్టినీ కంప్లీట్ అయిపోయింది. ఈలోపు అరణ్యంలో చచ్చిపోయారు వాళ్ళంతా. అదే మీరు ఇందాక చదువుకున్న మాటలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో, ఆ పదం చూసారా? అరణ్యములో సంహరింపబడిరి. అంటే మార్గం మధ్యలో చనిపోయారు వాళ్ళంతా. మార్గాన్ని చేరుకోలేకపోయారు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడలేకపోయారు. మీకు తెలియదు కాదు, ఇశ్రాయేలు చరిత్ర చదువుకుంటే ఎంత భయమేస్తదంటే, వాళ్ళు బయలుదేరే టైంకి, ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరే టైంకి వాళ్ళ సంఖ్య సుమారు కాల్బలం కలిగిన వాళ్ళు, యుద్ధం చేయగలిగిన వాళ్ళు 6 లక్షలు బయలుదేరిన వారు. ఇంక వాళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే వివాహాలైతే పిల్లలు, ఈ లెక్కన వేసుకుంటే సుమారు 20-22 లక్షల మంది బయలుదేరారు.
మోషేతో పాటు ఆ రోజు ఐగుప్తు దేశంలో బయలుదేరిన వారి సంఖ్య సుమారుగా 22 లక్షలు. విషయం ఏంటనుకున్నారు? ఆ బయలుదేరిన వారిలో చివరికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎంతమంది చేరారంటే ఇద్దరు చేరారు, కాలేబు, యెహోషువ. మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. లక్షల మందిలో ఇద్దరు వెళ్ళారు పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇది జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. మళ్ళీ వాళ్ళల్లో ఎక్కువ మంది అరణ్యంలో చంపబడ్డానికి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ జీవితం అంతా కూడా దేవుడిని ఓన్ చేసుకోలేకపోయారు, దేవుడికి ఇష్టలుగా బ్రతకలేకపోయారు, దేవుడి సంతోషాలకు స్థానం లేకుండా బ్రతికేశారు. ఎప్పుడు వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఆలోచించారు, వాళ్ళ పాపాల గురించి వాళ్ళు ఆలోచించారు, వాళ్ళ సుఖాల గురించి వాళ్ళు ఆలోచించారు తప్ప నా ఇష్టాలకి నేనేమనుకుంటున్నాను, నేను వాళ్ళు ఎలా బ్రతికితే నేను ఇష్టపడతాను అని నా ఇష్టాలకి వాళ్ళ జీవితంలో స్థానం లేకుండా బ్రతికారు. ఇది ఈ 5 వచనాలు చాలా పెద్ద పాఠాన్ని మనకి నేర్పిస్తాయి. అసలు వాళ్ళ గురించి మనకెందుకు చెప్తున్నారంటే కింద 6లో చెప్తాడు. అక్కడే కింద 6వ వచనం చదివితే అదే 10వ అధ్యాయంలో 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారము, అదండి అది పట్టుకోవాలన్నమాట మనం. వాళ్ళు ఎందుకు అరణ్యంలో సంహరింపబడ్డారు, వాళ్ళు ఎందుకు అరణ్యంలో ఉండిపోయారు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చేరలేకపోయారంటే 6వ వచనం చెప్తున్నారు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. సరే, వాళ్ళు ఏంటండి చేసిన తప్పంటే 7లో చెప్తున్నాడు, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. అది వాళ్ళ జీవితం, తినడం, త్రాగటం, ఆడటం. వాళ్ళ జీవితకాలం అంతా వాళ్ళు చేసింది ఇదే. కనుక దేవుని పిల్లలుగా మనకి కొత్త నిబంధనలో ఉన్న మనకేం చెప్తున్నాడు అంటే వాళ్ళు చేసినవి మనం చెయ్యొద్దు, వాళ్ళలా మనం ఉండొద్దు, వాళ్ళు బ్రతికినట్టుగా మనం బ్రతకొద్దు, వాళ్ళు ఆ జీవితం జీవించినందుకు కేవలం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మాత్రమే మిస్ అయ్యారు. ఈరోజు మన జీవితంలో వాళ్ళు చేసినవి ఏమైనా మనం చేసి అలాంటి జీవితాలే మనం కలిగి ఉన్నామంటే మనం మిస్ అయ్యేది దేశం కాదు, శాశ్వతమైన లోకం, పరలోకం, నిత్య జీవాన్ని మిస్ అవుతాడు. ఎందుకంటే కొత్త నిబంధన అంతా కూడా యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టింది. ఈరోజు సోకాల్డ్ మన క్రిస్టియానిటీ అంత పండగ మంచిదే, ప్రభు పుట్టాడని పండగ చేసుకోవటం, కానీ ఆయన పుట్టిన పరమార్థాన్ని మాత్రం జీవితంలో కొనసాగించడం లేదు. పాపాలు తీయడానికి వచ్చాడు, పవిత్రంగా బ్రతకమని చెప్పడానికి వచ్చాడు, పరలోకం చేర్చడానికి వచ్చాడు. ఇవేవి వాళ్ళ జీవితాల్లో కనపడవు. సంవత్సరానికి ఒకసారి పండగ పేరట అల్లరి, కేకలు, పండగలు, డ్యాన్సులు ఇవి గుర్తొచ్చాయి. ఇక్కడ ఎంత బాధపడుతూ పౌలు గారు ఈ మాట అంటున్నాడు కొరింథీ పట్టణంతో అంటే, ఒకనాడు వాళ్ళు తిన్నారు, త్రాగారు, ఆడుటకు లేచారు, ఇదే వాళ్ళ జీవితంగా బ్రతికారు, దేవుడికి స్థానం లేకుండా పోయింది వాళ్ళ జీవితంలో, దేవుడి ఇష్టాలకి తావులేదు. వీళ్ళ జీవితంలో తినటం, త్రాగటం అనేది ఎంత దారుణంగా ఉంది అంటే మీకు తెలియదు కాదు కదా. అరణ్య మార్గంలో దేవుడు ప్రతిరోజు నీళ్లు, మన్నా, మంచి ఆహారంతో వాళ్ళు పెంచి పోషిస్తున్నాడు. ఒకానొక టైంలో వీళ్ళు ఏమడిగారు తెలుసండి, అరణ్య మార్గం మధ్యలో ఏమడిగారు తెలుసా, మాకు మాంసం కావాలి. అడగటం కాదు, మాంసం కోసం ఏడ్చేశారు. మాకెవరు మాంసం పెడతారు, మాకెవరు మాంసం, ఏడుపు మాంసం కోసం. చాలా హర్ట్ అయిపోయాడు దేవుడు, చాలా బాధపడిపోయాడు. ఇదేంట్రా, అరణ్య మార్గంలో ఉన్నారు, మన్నా ఇస్తున్నాను, వాటర్ ఇస్తున్నాను, హాయిగా తినేసి ప్రయాణాన్ని ముగించుకుని మనం సొంత దేశానికి వెళ్ళిపోదామని లేకుండా అరణ్యంలో మార్గం మధ్యలో ప్రయాణంలో మాంసం కావాలా అంటే వీళ్ళకి తిండి పిచ్చి ఎంతగా ఉందో మీరు ఆలోచించండి. ఇదొకటైతే కొద్దిసేపు వాటర్ లేట్ అయితే ఊరుకోరు, తిరబడిపోతారు, సనుగుతూ ఉంటారు, మాంసం కోసం సనుగుతూ ఉంటారు. ఇంకా మీరు బాగా ఆలోచిస్తే దేవుడు ఒక నియమం పెట్టాడు వీళ్ళకి. ఏ నియమం పెట్టాడంటే, విశ్రాంతి దినాన్ని మీరు విశ్రాంతి తీసుకోండి, ముందు రోజే మీకు కావాల్సిన ఫుడ్ అంతా మీకు ఇచ్చేస్తాను 2 days కలిపి. విశ్రాంతి దినం రోజు మన్నా పడదు, ఏరుకోవడానికి వెళ్ళకండి అన్నాడు. ఏ పని మీరు చేయొద్దు అన్నాడు. విశ్రాంతి దినాన్ని పాటించండి, నా సన్నిధిలో ఉండండి, నన్ను ఆరాధిస్తూ ఉండండి, ఆ రోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. అక్కడికి వాళ్ళు ఏదో పని చేసేస్తున్నారంటే ఏ పని లేదు వాళ్ళకి. ఇశ్రాయేల్కి పనే ఉంది చెప్పండి. దేవుడు అరణ్యంలో నడవమంటే నడవాలి, పడుకోమంటే టెంట్ వేసుకుని పడుకోవాలి. ఆ దానికి కూడా రెస్ట్ ఇచ్చాడు శనివారం, ఆ ప్రయాణానికి కూడా. మీరు జస్ట్ నా దగ్గరకు వచ్చి వాక్యం వింటూ చక్కగా నన్ను ఆరాధించుకుంటూ ఉండిపోండి విశ్రాంతి దినం అనేసరికి మీకు తెలియదు కదా ఒకడు పొలాలు ఏరుకోవడానికి వెళ్తాడు. అసలు విశ్రాంతి దినాన్ని పొలాలు ఏరుకోవడానికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి, వీడికి ఏం పిచ్చి చెప్పండి, ఏం పని ఆ రోజు.
మీరడు విశ్రాంతి దినాన్ని అందరూ రాళ్లతో కొట్టి చంపేశారు. మీకు తెలియదు కదా పాత నిబంధనలో జరిగింది చెప్తున్నాను. వాళ్ళు చేసినవి మనం చెయ్యొద్దు, వాళ్ళలా మనం ఉండొద్దు. ఇది పౌలు గారి ఉద్దేశం. ఇది మీరు మనసులో పెట్టుకుని ఆ రోజు వాళ్ళకిచ్చినవి, ఈరోజు మనకిచ్చినవి చట్టాలు చాలా డీప్గా తెలియాలి. వాళ్ళలా మనం ఉండొద్దు అన్నాడు అంటే ఒక రకంగా వాళ్ళు దేవుడి వాక్యాన్ని పాటించడంలో ఫెయిల్ అయ్యారు. దేవుడికి విరుద్ధంగా పాపాలు మానటంలో కూడా ఫెయిల్ అయిపోయారు. ప్రతి దాంట్లోనూ ఆ ఇశ్రాయేల్ జీవితం మనం చూస్తే ఫెయిల్యూరే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా కూడా కేవలం వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళకి కావలసినవి చేసుకోవాలని దేవుడి మాటకు లోబడక అనేకమైన నేరాలు, అనేకమైన పాపాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళలా మనం ఉండొద్దు అన్నాడు. ఇకపోతే ఇక్కడ భయం వేసే సంగతి ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన కొన్ని ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తాను మీకు. వాళ్ళలో ఇశ్రాయేలీల్లో మనం ఈరోజు దేవుడిని నమ్ముకున్నాం, ప్రభుని నమ్ముకున్నాం. మనం ఈరోజు ప్రభుని నమ్ముకున్న మన మీద ఒక భారం పెట్టాడు దేవుడు. ఏ భారం పెట్టాడు అంటే అందరి మీద ఉంది ఇది భారం. ఏ భారం అంటే సువార్త భారం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. తెలుసు కదా ఈ మాటకు. అంటే రక్షణ పొందుకున్న వాళ్ళందరి మీద ఒక భారం ఉంది, సువార్త ప్రకటించాలి. ఇది మనసులో పెట్టుకోండి. ఈరోజు క్రైస్తవుడి మీద ఉన్న భారం ఆ రోజు వాళ్ళ మీద ఉందా అంటే వాళ్ళ మీద లేదు. తెలుసా మీకు? వాళ్ళేమి మొత్తం లోకమంతా వెళ్ళి సువార్త చేయవలసిన అవసరం లేదు వాళ్ళకి. ఆ రోజు వాళ్ళకి చెప్పింది ఏంటంటే జస్ట్ మీ పిల్లలకి వాక్యం నేర్పుకోండి అన్నాడు అంతే. మీ పిల్లలకి దేవుడి గురించి చెప్పండి, మీ పిల్లలకి దేవుడు ఎవరో చెప్పండి, మీ పిల్లలకి దేవుడు ఖ్యాతి ఏంటో చెప్పండి, మీ పిల్లల్ని దేవుడు కలిగించాడు, పుట్టించాడు అని చెప్పండి, ఆయన నిరంతరము మన వైపు చూస్తున్నాడని చెప్పండి, పాపాలు చేయకుండా ప్రభులో బ్రతకాలని చెప్పాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించాలని పిల్లలకి నేర్పుకోండి అంతే. దట్స్ ఇట్. ఇశ్రాయేలుకి ఇచ్చింది. కానీ క్రైస్తవులకి ఇచ్చింది ఏంటంటే బాధ్యతలు పెరిగాయి. మన పిల్లలకి మనం నేర్పుకుంటూనే, మన కుటుంబాన్ని మనం ప్రభులో కట్టుకుంటూనే మనం అనేక మందికి సువార్తను ప్రకటించాలి. ఇది మన మీద మోపబడిన భారం. ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఒకనాడు జస్ట్ పిల్లలకి వాక్యం నేర్పుకుంటూ మీరు భక్తిగా ఉండండి అంటే వాళ్ళే దాన్ని పాటించక దాన్నే వాళ్ళు మీరి ఆ దేవుడి ఇష్టాలను నెరవేర్చకుండా వాళ్ళు ఉండిపోయారు. ఈరోజు మన మీద మరింత భారం మోపాడు దేవుడు. ఒక పక్క మన కుటుంబాన్ని కట్టుకుంటూ, మరో పక్క మన చుట్టుపక్కల వారికి, మన స్నేహితులకి, బంధువులకి మనకు సాధ్యమైనంత మట్టుకు మనం మన వాళ్ళందరి దగ్గరికి సువార్తను పట్టుకుని వెళ్ళాలి, వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఇది దేవుడి ఇష్టం. బాగా పట్టుకోండి ఇది. నేను ఆ రోజు అది దేవుడి ఇష్టం వాళ్ళ మీద, ఈరోజు మన మీద ఇది దేవుడి ఇష్టం. అర్థమవుతుందా? ఆ రోజు వాళ్ళు దేవుడికి ఇష్టలుగా ఉండలేదు అంటే అర్థం ఏంటి? ఆ చిన్న పని కూడా వాళ్ళు చేయలేదు. ఏ పని? మీ పిల్లలకు దేవుడి గురించి నేర్పండిరా అంటే నేర్పారా వాళ్ళు? వాళ్ళ పిల్లలకి దేవుడి గురించి నేర్పారు అనుకుంటున్నారా? నేర్పలేదండి. ఎలా చెప్తారంటారా? యెహోషువ గ్రంథం చూడండి మీరు, 2వ అధ్యాయం 10వ వచనంలో. వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరా అన్నదాన్ని విడగొడుతున్నాను. ఏంటి వాళ్ళ మీద దేవుడికి ఇష్టాలు? మన మీద దేవుడికి ఉన్న ఇష్టాలు ఏంటంటే ఆ రోజు వాళ్ళ మీదకున్న ఇష్టాలు దేవుడు పెట్టుకున్నవి, వాళ్ళ మీద దేవుడు వెళ్ళి ఇది చెయ్యాలనుకున్నవి చాలా చిన్నవి. అవే చేయలేకపోయారు వాళ్ళు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును యోర్దాను తీరమునున్న క్షమించండి, ఒక మాట ఉంటుంది ఇక్కడ, నేను రెఫరెన్స్ తప్పు చెప్పాను. పిల్లలకు దేవుడి గురించి నేర్పించలేదు అని దేవుడు బాధపడుతూ రాసిన సందర్భం ఒకటి ఉంటుంది. యెహోషువ గ్రంథంలో చూపిస్తాను. ఎరగని తరం ఒకటి పుట్టింది అని రాస్తాడు దేవుడు. వీళ్ళతోనే యెహోషువ కాలానికి వచ్చేసరికి దేవుణ్ణి ఎరగని తరం ఒకటి పుట్టేసింది వీళ్ళ మధ్యలో. అంటే వీళ్ళు అస్సలు దేవుడి గురించి నేర్పించలేదు. క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం క్షమించండి, 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం
తరము వారందరూ 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను. అది చూడండి ఎంత దారుణం అది. అసలు ఇశ్రాయేలు గర్భాన పుట్టి దేవుడి ప్రజల గర్భాన పుట్టిన పిల్లలు యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. చూసారా, ఎవరు పుట్టారట? యెహోవాను ఎరగని తరం పుట్టిందట. యెహోవా ఎవరో తెలియని మనుషులు పుట్టారట. ఇంతకీ ఒక తరం దేవుణ్ణి ఎరగకుండా పోయింది అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి దేవుడు చెప్పిన ఆజ్ఞ, లేదా మీ పిల్లలకి నా గురించి చెప్పండి, మీ పిల్లలకి నేను చేసిన కార్యాలు చెప్పండి, నేను ఐగుప్తు దేశంలో నుండి భయంకరమైన బానిసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించాను కదా, ఆ విడిపించడానికి ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని సూచక్రియలు చేశాను, సృష్టికర్తగా సృష్టి నా మాట విన్నది, సృష్టిని స్తంభింపజేశాను ఆ రోజు ఐగుప్తు దేశంలో. ఈ అద్భుతాలు సూచక క్రియలు మీరు కల్లారా చూశారు కదా, ఇవన్నీ మీరు ప్రతి సంవత్సరం ఏటేటా వాళ్ళకు ఒక పండగ పెట్టాడండి. పస్కా పండగ కానీ, పర్ణశాలల పండగ కానీ. ఆ పండగలు పెట్టడం వెనకాల దేవుడి ఉద్దేశం ఏంటంటే, ఆ పండగ చేస్తున్నప్పుడు పిల్లలు అడుగుతారు ఈ పండగ ఏంటి అని. అప్పుడు వాళ్ళతో చెప్పమన్నాడు. పర్ణశాలల పండగ వేస్తే ఒకప్పుడు మనం కూడా అరణ్య ప్రాంతంలో ఇగో ఇలాంటి గుడారాలు వేసుకునే ఉన్నాము, దేవుడు మమ్మల్ని అరణ్య మార్గంలో నడిపించాడని పర్ణశాలల పండగ చేస్తున్నప్పుడు చెప్పాలి. పస్కా పండగ చేస్తున్నప్పుడు ఏం చెప్పాలి అంటే, ఇదిగో మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ బారి నుండి మనల్ని విడిపించడానికి ఐగుప్తు దేశంలో ఉన్న తొలి సంతానాన్ని అంతా సంహరించాడు. ఆ రోజు మమ్ములను మా ప్రాణాలను కాపాడడానికి మేము ఒక జంతువును బలివేసి ఇగో ఎర్రని రక్తాన్ని గడప కమ్ముల మీద రాసినప్పుడు మేము మా కుటుంబాలతో మేము రక్షించబడ్డాము, అందుకు దానికి ప్రతిగా ప్రతి సంవత్సరం ఈ పండగ చేస్తున్నామని పిల్లలకి చెప్పాలట. అంటే దేవుడు ఎంత పకడ్బందీగా వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు అంటే, పండగలు పెట్టి పండగలలో మీ పిల్లలకి వాక్యం నేర్పుకోండి అంతే. మీ పిల్లలకి దేవుడి గురించి చెప్పండి, దట్స్ ఇట్. వాళ్ళకి పెద్ద భారం ఏమి లేదండి వాళ్ళకి. ఆ రోజు వాళ్ళు వాళ్ళ గర్భాన పుట్టిన 2, 3, 4, 10 మంది 15 మంది పిల్లలకి వాక్యం నేర్పుకుంటే చాలు. అది ఆ రోజు వాళ్ళు చేయలేదట. వాళ్ళ మధ్యలో దేవుడి ఇష్టాలు నెరవేరలేదట. ఇందాక చదువుకున్న మాట, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములో వాళ్ళు సంహరింపబడ్డారు. ఏంటి వాళ్ళ మధ్యలో ఈ నెరవేరని దేవుడి ఇష్టం అంటే, ఇదిగో పిల్లలకి వాక్యం నేర్పుకోండి అంటే నేర్పరట. పిల్లల్ని దేవుళ్ళలో పెంచండి అంటే పెంచరట. ఇది మీరు మనసులో పెట్టుకోండి. అంటే ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన ఈ చిన్న ఆజ్ఞలే వాళ్ళు పాటించలేక దేవుడి ఇష్టానికి తావు లేకుండా మారిపోతే, ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడికి డౌటు. వాళ్ళే పిల్లలకి వాక్యం నేర్పుకోమంటేనే పిల్లలకి వాక్యం నేర్పలేనప్పుడు ఇక ప్రజలందరూ వాక్యంలో ఉంటారా? వాక్యానుసారంగా బ్రతుకుతారా? అందుకే దేవుడు యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి ఆయన జీవితాన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మన కళ్ళ ముందు పెట్టాడు ఆయన. ఎలా అంటే, ఇదిగో భూమి మీద మీరు బ్రతికినంత కాలం మీ ఇష్టాలకు అనుకూలంగా కాకుండా దేవుడి ఇష్టాలకు అనుకూలంగా బ్రతకండి. అది ప్రభువుని చూసి నేర్చుకోండి, అది ప్రభువుని చూసి ఆలోచించండి. ఎందుకంటే మనం ఏ ప్రభునైతే ఈరోజు అంగీకరించి రక్షణ పొందామో ఆ ప్రభు జీవితంలో ఆయన ఇష్టాలకి తావు ఉండదు అసలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూద్దామా? 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. చూసారా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం, నాకు అదే భోజనం, నాకు అదే జీవితం అంటున్నాడు యేసు ప్రభు. సమరయ స్త్రీని మార్చిన సందర్భం ఇది. బావి దగ్గర సమరయ స్త్రీని మార్చాడు. ఈలోపు భోజనం తేడానికి వెళ్ళారు శిష్యులు, భోజనం పట్టుకుని వచ్చారు. భోజనం చేయి ప్రభు అంటే అప్పుడు ఈ మాట మాట్లాడాడు ఆయన, నాకు అవసరం లేదయ్యా, నాకు ఆకలి తీరిపోయింది, నేను ఒక పాపిని మార్చాను, ఒకరికి వాక్యం చెప్పాను, ఆవిడెవరో నాకు తెలియదు. అంతే కదండి. ఇశ్రాయేలీయులు పిల్లలకి నేర్పుకోమంటేనే నేర్పుకోలేదు, కానీ యేసుప్రభు ద్వారా క్రైస్తవులుగా మనకు నేర్పింది ఏంటంటే, తన పరా భేదం లేకుండా అందరికీ ప్రభువును పరిచయం చేయాలి, పాపులను మార్చాలి, వాళ్ళ దగ్గరికి వాక్యం తీసుకొని వెళ్ళాలి. అది యేసుక్రీస్తుల వారి ద్వారా మనకి వచ్చిన ఆజ్ఞ. అందుకే ఆ సమరయ స్త్రీని మార్చేసిన తర్వాత వాళ్ళు భోజనం చేయంటే ఈ మాట మాట్లాడాడు ఆయన.
ఆయన చిత్తము నెరవేర్చటం, దేవుడి ఇష్టం నెరవేర్చటం, దేవుడికి అనుకూలంగా బ్రతకటం, దేవుడి పనిని జరిగించటం, దేవుడి వాక్యాన్ని ఒక దగ్గరికి తీసుకుని వెళ్ళటం, అది నాకు ఇష్టం. అది తండ్రికి ఇష్టం. అది తండ్రి చిత్తం అన్నాడు. ఈ మాట మీకు ఎందుకు తీసుకొచ్చానంటే, ఇందా మీరు చదువుకున్న మాటలో కొరింథీ పత్రికలో మనం ఆలోచిస్తున్న వచనంలో, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడ్డారు. అంటే దేవుడి ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చలేదు అని అక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మనకు అర్థమైంది ఏంటి దేవుడి ఇష్టం. యేసుప్రభు చెప్తాడు మనకన్నీ తండ్రి గురించి. తండ్రి ఆలోచనలు, తండ్రి మనస్సు, దేవుడి యొక్క ఉద్దేశాలు అన్ని స్పష్టంగా మనకి చెప్పేది ఎవరంటే యేసుప్రభువే. ఇప్పుడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చకపోతే వాళ్ళు అరణ్యంలో సంహరింపబడ్డారు. దేవుడి ఇష్టాన్ని నెరవేర్చకపోతే మేము పరలోకాన్ని పోగొట్టుకుంటాం. యేసుప్రభు చెప్తున్నాడు ఏంటి తండ్రి దేవుడి ఇష్టం అంటే, ఇదిగో ఒకరిని మార్చటమే, ఒకరిని ప్రభువులో నిలబెట్టటమే, ఒకరిని దేవుని వైపు మళ్లించటమే ప్రభువుకి ఇష్టము, దేవుని చిత్తము, అది నేను జరిగించాను అంటాడు. ఒక చోట కదా ఇది. 6వ అధ్యాయానికి రండి, ఒక పేజీ ఇటు తిప్పితే అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయం మీరు చూడండి. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఉన్నారు. 6వ అధ్యాయం 38 నుంచి మీరు చూస్తే 38 నుంచి, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. చూసారా, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఇది సాక్షాత్తు యేసుప్రభు మాట ఇది. కానీ ఈరోజు ఏ మనిషిని కలపండి, అలా కాదురా ఇలా చేయరా అన్నారు అనుకోండి పిల్లల్ని, వాళ్ళు ఏమన్నారు తెలుసా, నా ఇష్టం. ఇదేంటిది? అస్సలు దేవుడికి నచ్చంది ఇదేనండి మనుషుల్లో. నా ఇష్టం అన్నావా నువ్వు దేవుడికి నచ్చవు. ఎందుకంటే భూమి మీద జీవితం ఇచ్చింది ఆయన, నిన్ను నిలబెట్టింది ఆయన, నీ పాపాలు కడిగింది ఆయన, ప్రతిరోజు ఈ ప్రకృతిని పణంగా పెట్టి నిన్ను పెంచుతున్నది ఆయన. నీ జీవితంలో ఆ ఇష్టాలు నెరవేరాలి తప్ప నీ ఇష్టాలు అనకూడదు. ఒకవేళ అన్నావా 60-70 ఏళ్ళు ఫ్రీ హీల్ నిన్ను వదిలేస్తాడు. నీ ఇష్ట ప్రకారం బ్రతుకుతావో బ్రతుకు 60-70 ఏళ్ళు, మరణించిన మరుక్షణం మాత్రం పట్టుకుంటాడు. నీ జీవితంలో నా ఇష్టాలకు ఎందుకు తావులేదని అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. దానిని బట్టే జీతం ఇస్తాడు. పరలోకమా నరకమా అనేది డిసైడ్ అయ్యేది దానిని బట్టే. ఎందుకంటే యేసుప్రభువే తన ఇష్టానుసారం బ్రతకకుండా దేవుడికి అనుకూలంగా బ్రతికినప్పుడు మనమేంటి మన ఇష్టాలు అంటాం. అక్కడ చూడండి ఎంత బాగా రాస్తున్నాడు ఆయన. మళ్ళీ చదువుతారా 38, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. పరలోకము నుండి నన్ను పంపిన తండ్రి దేవుడు ఆయన ఇష్టాలు నెరవేర్చమని నన్ను పంపించాడు. నేను ఆయన ఇష్టాలే నెరవేరుస్తాను. నేను ఆయనకు అనుకూలంగానే బ్రతుకుతాను. ఆయన చెప్పినవే చేస్తాను. ఆయన చెయ్యమన్న బోధే చేస్తాను. ఆయన సిలువలో ప్రాణం పెట్టమన్నాడు. అది చాలా కష్టం. ఈరోజు పండగ చేసుకుంటున్న పండగ క్రైస్తవులకు అర్థం కానిది ఏంటంటే, మేకులు వేయించుకోవడానికి పుట్టాడు ఆయన, ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి పుట్టాడు ఆయన, సిలువ వేయించుకోవడానికి పుట్టాడు ఆయన. అది పుట్టుకతోనే ఆయనకి తెలుసు, వచ్చినప్పుడే ఆయనకి తెలుసు చచ్చిపోవడానికి వచ్చాడని. అందుకే ఆయన జీవితంలో ఎక్కడ బర్త్డేలు కనపడవు. యేసుక్రీస్తుల వారి 33.5 ఏళ్ల జీవితంలో 33 బర్త్డేలు చేసుకోవచ్చు, ఎక్కడ కనపడదు. ఆయన బర్త్డేలు చేసుకోడు. ఆయన తర్వాత ఆయన ఫాలో అయిన అపోస్తులు ఎవరు బర్త్డే చేయరు. తొలి శతాబ్దపు సంఘం అపోస్తుల కార్యాల దగ్గర నుంచి సంఘం ఏర్పడుతుంది 2వ అధ్యాయం నుంచి. ఆ 2వ అధ్యాయం నుంచి సంఘంలో ఎక్కడ బర్త్డే కనపడదు. పౌలు గారు రాసిన పత్రికల్లో, పేతురు గారు రాసిన పత్రికల్లో, యాకోబు గారు రాసిన పత్రికల్లో, యోహాను గారు రాసిన పత్రికల్లో, ఏ పత్రికల్లోనూ బర్త్డేకి సంబంధించిన ఆనవాళ్ళు కనపడవు, పండగలు కనపడవు. వాళ్ళు ఎక్కువగా ప్రకటించింది జన్మదినాన్ని కాదు. దేన్ని ప్రకటించారో తెలుసా? మరణదినం. కారణం ఏంటంటే యేసుక్రీస్తుల వారి మరణంతో వచ్చింది ఈ ప్రపంచానికి రక్షణ. అందుకే వాళ్ళు ఎక్కువగా ప్రకటించింది మరణం. మరణం మీ కొరకు చనిపోయాడు, మీ కొరకు చనిపోయాడు, మీ కొరకు చనిపోయాడు, మీ కొరకు చనిపోయాడు. ఇదే చెప్పారు వాళ్ళు ఎక్కువగా. మరణం రక్షణ తెచ్చింది కనుక మరణ దినాన్ని బాగా ప్రకటించారు. పుట్టినరోజు ప్రస్తావన లేదు ఎక్కడ. కొంచెం సంతోషపడుతున్నారు, తప్పులేదు. కానీ మన మీద దేవుడు పెట్టుకున్న ఇష్టాలకి తావేది? మనతో దేవుడు నెరవేర్చుకోవాలనుకుంటున్న ఆయన ఇష్టాలకు ఈరోజు మనుషుల హృదయంలో స్థానం ఏది? మీరు ఆలోచించండి. 30వ వచనం వెనక్కి రండి, ఒక అధ్యాయం మర్చిపోయిన 5వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం 30వ వచనం కూడా చూడండి. 5వ అధ్యాయం 30వ వచనం, 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను ఎరిగినట్లుగా తీర్పు తీర్చుచున్నాను,
వారి చిత్త ప్రకారమే చూసారా, ఎక్కడ ఎన్ని అధ్యాయాలు తిరిగినా మాట మారటం లేదు. చూసారా, మరలా సేమ్. నన్ను పంపిన వాని చిత్తము ప్రకారమే నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదు గాని చేస్తాను కానీ నా ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం చేయకూడదు. చేయను. చూసారా, ఎక్కడ అసలు నాకు నా పర్సనల్ ఇష్టాలు లేవంటున్నాడు యేసుప్రభు. నేను నాకు అనుకూలంగా బ్రతుకుతాను అంటాం లేదు యేసుప్రభు. నా తండ్రి చిత్తం. ఈరోజు నువ్వనాలి, ప్రభువుని అలాగే నమ్మితే వాక్య ప్రకారం బ్రతుకుతానండి. నా ఇష్టాలకి తావులేదండి జీవితంలో. వాక్యం ఏది చెప్తే అది చేస్తానండి. ప్రభు ఏది చెప్తే అది చేస్తానండి. ప్రభు ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతానండి. ఇది నీ ఇష్టం అవ్వాలి ఈరోజు. కానీ ఎవరికి ఈ వాక్యం పట్టింది? ఆయనేమో తండ్రి ఏది చెప్తే అది చేస్తానంటున్నాడు. ఈరోజు మనకి వాక్యంలో దేవుడు ఏది చెప్తే అదే చేస్తానంటామా మనం? మన పర్సనల్ జీవితాలు, మన పర్సనల్ ఆలోచనలు, మన పర్సనల్ ఇష్టాలు, దేవుడి ఇష్టాలకి మన జీవితంలో స్థానం ఎక్కడ ఉంటుంది? మీరు బాగా ఆలోచించుకోండి. వాక్యం రాసింది, పత్రికలు రాసింది ప్రభులోనికి వచ్చి బాప్తిసం తీసుకున్న వాళ్ళని స్థిరులను చేయాలి, వాళ్ళని విశ్వాసంలో బలపరచాలి, వాళ్ళని ప్రభువుకు అనుకూలంగా మలచాలి. ఆ ఉద్దేశంతో పత్రికలు రాశాడు. యేసుక్రీస్తుల వారు సువార్తను మొదటి ట్రిప్లో ప్రకటిస్తాడు పౌలు గారు. మొదటి సువార్త ప్రయాణం, వాళ్ళకి వాక్యం చెప్తాడు, బాప్తిస్మాలు ఇస్తాడు, సంఘంగా కడతాడు. మళ్ళా రెండోసారి వెళ్తాడు వాళ్ళ దగ్గరికి, రెండవ ప్రయాణం, మళ్ళా వాళ్ళు బలపరుస్తాడు. ఒకసారి వెళ్ళి, రెండోసారి వెళ్ళి సంఘాలను కట్టి అక్కడ పెద్దలను నియమించి ఆరాధనలు జరిగేటట్టుగా సంఘాలను కట్టుకుంటూ వెళ్ళి మరలా అదే సంఘాలకు పత్రికలు రాస్తూ మీరు ఎలా ఉండాలి, అలా ఉండాలి అంటే ఒక సేవకుడు సంఘం పట్ల లేదంటే వాళ్ళ ఆత్మీయ జీవితాల పట్ల తీసుకుంటున్న కేర్ మీరు ఆలోచించండి. నేను చాలా మందితో నేను సువార్త ప్రకటనకి వెళ్ళినప్పుడు చాలా మంది మాట్లాడతారండి. సభలు గురించి పెడుతున్నప్పుడు కొంతమంది తెలియక పాపం పాస్టర్లు, సేవకులు అంటారు, ఎక్కడ ఎందుకంటే సువార్త అందనోళ్ళ దగ్గర అట్టవచ్చు కదా మీటింగ్ అంటాడు. లేదో పరలోకానికి రెడీ అయిపోయినట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంక రేపు చచ్చిపోతే యేసుప్రభు వస్తేనండి పరలోకానికి రెడీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. జీవితం అంతా గప్పు, మార్పులు ఏమీ ఉండవు. అదే పాత జీవితం. పేరుకి కొత్తగా 2 యాడ్ అవుతాయి అంతే. ఏమి యాడ్ అవుతాయి అంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, ఆదివారం గుడికి వెళ్ళి వస్తున్నాను, ఈ 2 యాడ్ అవుతాయి. మిగతా రొటీన్ లైఫ్ అంతా యాజ్ టీజ్గా లోకంలో ఉన్న వాళ్ళు ఎలా బతుకుతున్నారో అలాగే బతుకుతాడు. కానీ నాకు సువార్త అందేసింది, నాకు యేసుప్రభు తెలిసి నేను పరలోకానికి రెడీ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా అనుకుంటే మళ్ళీ పౌలు గారు పత్రికలు రాయడం ఎందుకు? మళ్ళీ తిరిగి వాళ్ళకే పత్రికలు రాసి మీరు అలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పడం ఎందుకు? వాళ్ళు రక్షణ పొందేసిన వాళ్ళే కదా. మీరు చదువుకున్న కొరింథీ పత్రిక కొరింథీ పట్టణానికి రాస్తున్నాడు. మీరు ఇశ్రాయేలీయుల్లాగా ఉండొద్దు అని వీళ్ళకి ఎందుకు చెప్తున్నాడు అంటే, రక్షణ పొందేసినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతాం అనుకునేది అపోహ. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు అనుకునేది అపోహ. ఎందుకంటే బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపి ఎక్కడ నిలుచును అంటాడు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అన్న మాట ఉంది. నీతిమంతుడు అంటే బాప్తిసం పొందినవాడు. వాడే సువార్తకు అవిధేయుడైపోయి దేవుడు ఆజ్ఞలు పాటించకుండా నేను ప్రభువులోనికి వచ్చాను, రక్షణ పొందానని చెప్పి ఆజ్ఞలకు దూరంగా బ్రతుకుతున్నప్పుడు వాడికే రక్షణ లేదని చెప్పేశాడు. తీర్పు ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అంటాడు. తీర్పు ఇంటి వద్దనే స్టార్ట్ అవుతుంది. ఇల్లు అనగానే సంఘంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళ దగ్గరే తీర్పు మళ్ళీ స్టార్ట్ అన్నాడు. కారణం ఏంటంటే, భక్తిలో మరణం వరకు నమ్మకంగా ఉండటం లేదు, నమ్మకంగా మరణం వరకు జీవించటం లేదు, దేవుడు ఆజ్ఞలకు స్థానం లేదు. ఒకప్పుడు ఇశ్రాయేలు బాప్తిసం తీసుకుని అలాగే బ్రతికారు. దేవుడి ఇష్టాలకు స్థానం లేకుండా, దేవుడి వాక్యానికి స్థానం లేకుండా క్రైస్తవులుగా చెప్పబడుతూ బాప్తిస్మాలు తీసుకుంటూ యాజ్ ఇట్ ఈజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళలాగే. కనుక కంపేర్ చేస్తున్నాడు వాళ్ళని మనల్ని. ఇశ్రాయేలు బాప్తిసం తీసుకున్నారు, మనం బాప్తిసం తీసుకున్నాం కదా, వాళ్ళు దేవుడి ఇష్టాన్ని నెరవేర్చలేదు, మనం దేవుడి ఇష్టాలు నెరవేరుస్తున్నాం లేదా చూసుకోవాలి. ఒకటి చెప్పాను ఇందాక మీకు, వాళ్ళు జస్ట్ పిల్లలకి వాక్యం నేర్పుకుంటే చాలు. మనం మన పిల్లలకి వాక్యం నేర్పుకుంటూ, మనం వాక్యంలో బ్రతుకుతూ, మనం అనేక మందికి సువార్త ప్రకటించాలి. ఆ స్థాయి కోరుకుంటున్నాడు ఈరోజు క్రైస్తవుల నుంచి. ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుంది, అది చాలా పెద్ద మాట. గత 2-3 వారాలుగా ఒక్క మాట పట్టుకొని నేను ప్రసంగాలు చేస్తున్నాను. ఆదివారం లైవ్ వినండి అందరూ, అక్కడ వచ్చే లైవ్. 3వ పార్ట్, ఈరోజు 4వ పార్ట్ చెప్తున్నాను. అది ఒక మాట అన్నాడండి, నిజంగా వాళ్ళు బ్రతికినట్టుగా మనం బ్రతికితేనే పరలోకం ఉండదు అని చెప్పి అక్కడతో ముగిస్తే బాగుంది. ఇంకొక మాట యేసుప్రభు మాట్లాడతాడు కొత్త నిబంధనలో వీళ్ళ గురించి. ఇందా మనం చదువుకున్న మాట, పౌలు గారు చెప్పిన మాట ఇశ్రాయేలు గురించి. ఇదే ఇశ్రాయేలు జాతి గురించి యేసుక్రీస్తుల వారు ఒక మాట చెప్పాడు. ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త
5:20. శాస్త్రుల నీతి కంటేను చూడండి, మత్తయి సువార్త 5:20. వీళ్ళు శాస్త్రులు అనగానే ఒకప్పుడు ఇశ్రాయేళ్లు, వాళ్ళని శాస్త్రులు పరిచయాలని పిలుస్తున్నారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి వాళ్ళు యూదులే, ఇశ్రాయేలీలే. రైట్. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల మీది ఎక్స్ట్రా అవ్వాలి. ఇంకా మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో చెప్పుచున్నాను. మీతో చెప్తున్నాను. మీరు వాళ్ళకంటే మీ నీతి అధికం అవ్వలేదా? వాళ్ళకంటే మీ భక్తి అధికం అవ్వలేదా? వాళ్ళకంటే మీ విశ్వాసం అధికం అవ్వలేదా? వాళ్ళు దేవుడి కోసం చేసిన క్రియల కంటే మీ క్రియలు అధికం కాలేదా? మీరు పరలోక రాజ్యానికి ప్రవేశించారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. వాళ్ళకంటే మనం అధికం అవ్వాలి అనడం విషయంలో మీకు అర్థం కావడానికి కొన్ని చెప్తాను. పాత నిబంధనలో దేవుడికి ఏదైనా ఇచ్చేటప్పుడు వాళ్ళని ఎంతమంది చెప్పాడు చెప్పండి? వాళ్ళు దశమ భాగం ఇవ్వండి అని చెప్పాడు. అంతేనా? ఏ భాగం ఇవ్వాలి? దశమ భాగం. మన దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని ప్రసంగాలు విన్నారు మన వాళ్ళు. దశమ భాగాలు లేవీయులకు, ఇశ్రాయేలుకి అనేసరికి మన వాళ్ళు ఏమనుకున్నారంటే, అమ్మయ్య మనకేమి లేవు, అయితే ఇంకా ఏమి లేవా? వాళ్ళ నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి? అధికం అవ్వాలి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు దశమ భాగాలు ఇస్తే చాలు, నువ్వు శరీరమే ఇవ్వాలి అని చెప్పాడు కొత్త నిబంధనలో. అంటే సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి. అంటే జీతం ఏపాటి? నువ్వే మొత్తం కావాలంటుంటే దేవుడు, నువ్వే రావాలి, నువ్వే వాక్యం నేర్చుకోవాలి, నువ్వే సువార్త సభలు పెట్టాలి, నువ్వే కావాలి. ఇప్పుడు నాకు నువ్వు రావాలి దేవుళ్ళలోనికి అన్నాడు. వాళ్ళు జస్ట్ రిలాక్స్. ఒక 10% లేవీలకు ఇచ్చేస్తే వీళ్ళు ఏ పని చేసుకుని అడగలేదు ఆ రోజు దేవుడు. మీరు 10% పట్టుకెళ్ళి లేవీలకు ఇచ్చేయండి, దేవుడు పని అంతా లేవీలు చేసుకుంటారు, యాజకులు చేసుకుంటారు. మీరు రిలాక్స్. ఉద్యోగాలు చేసుకుంటారా, వ్యాపారాలు చేసుకుంటారా, మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, జస్ట్ దశమ భాగం ఇవ్వండి అన్నాడు. ఆ చట్టం మనకు కాదు ఇప్పుడు. అది చాలా మంది ఇప్పటికే క్రైస్తవులు అలాగే సెటిల్ అయిపోయారు. నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను చేయాల్సిన పని ఏమి లేదు. కాదు, అది మంద కాదు. అది ఒకప్పుడు 12 గోత్రాలలో లేవీ గోత్రం యాజకత్వం జరిగించేవారు, సేవ జరిగించేవారు. మిగతా 11 గోత్రాల వాళ్ళని పని చేసుకోమన్నాడు. ఆ 11 గోత్రాల వాళ్ళు కష్టపడిన దాంట్లో 10% పట్టుకెళ్ళి లేవీలకు ఇవ్వాలి, యాజకులకు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేయరు, ఓన్లీ సేవ చేస్తారు. కనుక వాళ్ళని పోషించడానికి మీరు 10% ఇవ్వండి, వాళ్ళు మాత్రం దేవుడు పని చేసుకుంటారు. వాళ్ళే మందిరం సేవ చేస్తారు, వాళ్ళే మందసాన్ని మోస్తారు, వాళ్ళే బలులు వేస్తారు, వాళ్ళే మీ బలులను దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్తారు, వాళ్ళే మీకోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళన్నీ వాళ్ళే చేసుకుంటారు. ఇక కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి బాప్తిస్మం తీసుకున్న ప్రతి వాళ్ళను దేవుడు యాజకులే అన్నాడు. కనుక నేను ఒకప్పుడు దశమ భాగం ఇచ్చారు ఇశ్రాయేలీయులు సరిపోయిందంటే కాదట. ఇప్పుడు నువ్వు దశమ భాగం ఇవ్వాలి, అవసరమైతే శతం భాగం ఇవ్వాలి, అవసరమైతే 50% ఇవ్వాలి, కొన్ని సార్లు అవసరమైతే నువ్వే మొత్తం వచ్చేయాలి సేవలోకి. ఇది కొత్త నిబంధన. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలి? అధికం అవ్వాలి. అంటే వాళ్ళు 10% ఇస్తే కనీసం దాని మీద ఎంతో కొంత పర్సెంట్ నీది పెరగాలి దేవుడికి ఇవ్వటంలో. మనం రివర్స్ వెనక్కి వెళ్ళాం ప్రసంగాలు విని, ఉన్న భక్తి పోయింది, ఇవ్వటం మానేసి అది ఇశ్రాయేలు కట్టండి మాకు లేదటండి. మరి నీకు ఏమి ఇవ్వద్దని చెప్పాడా? యేసుప్రభు మాట జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళ నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి? అధికం, ఎక్స్ట్రా అవ్వాలి. దేవుడికి ఇచ్చే దాంట్లో, దేవుడి దగ్గరికి వచ్చే దాంట్లో వాళ్ళు శనివారం ఒక్కరోజు వస్తే చాలు, శనివారం విశ్రాంతి ఆరాధనలో పాటిస్తే చాలు, వాళ్ళ సంవత్సరానికి ఒకసారి పండగలో కూర్చుంటే చాలు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి సమయమందును అసమయమందును ప్రయాసపడుము అన్నాడు. మనకెక్కడ విశ్రాంతి దినాలకి అన్నీ ఎత్తేసాడు. ప్రతిరోజు విశ్రాంతి దినమే, ప్రతిరోజు దేవుడు పని దినమే, ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రతిరోజు ప్రార్థించాలి. వాళ్ళకంటే మనది ఎక్కువ అవ్వాలి. మీరు బాగా అక్కడిది ఇక్కడ కంపేర్ చేసుకుని ఆలోచించుకోవాలి. వాక్యాలు, బైబిల్ బాగా చదువుకోవాలండి. అసలు ఈరోజు క్రైస్తవ్యంలో పెద్ద పొరపాటు ఏంటంటే, వాక్యం చెప్తున్నప్పుడు సన్నిధిలో కూర్చున్నప్పుడు పాస్టర్ గారు చెప్పే ఆ 4 ముక్కలు తప్ప బైబిల్లో ఇంకేముందో తెలియకపోవటం వలన ఆత్మీయ జీవితాలు అనేవి ఆగిపోయాయి. అందుకే దేవుడు పర్సనల్గా ప్రతి వ్యక్తితోనూ చెప్పాడు, మీరు ప్రతిరోజు బైబిల్ చదవాలి, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఆ మాట పలికింది దావీదు గారు. నేను దివారాత్రాలు ధ్యానిస్తానని ఎవరైతే ధ్యానిస్తాడో వాడు ఏమవుతాడట? ధన్యుడు, ఆశీర్వదింపబడిన వాడు. వాక్యం రోజు చదువుకునేవాడు ఆశీర్వదింపబడిన వాడు అన్నాడు. ఆ మాట ఎవరికి ఎక్కింది?
ఆశీర్వాదం అనుకున్న అనగానే డబ్బు, ఇల్లులు, పొలాలు, ఉద్యోగం, సంపద ఇక్కడ వరకు చాలనుకున్నారు తప్ప బైబిల్‌ను రోజు చదువుకోవడం కూడా ఆశీర్వాదమే. బైబిల్ రోజు చదువుకోవటం వలన నీకు దేవుడు ఉద్దేశాలు చాలా తెలుస్తాయి నీకు. అమ్మో! ఇది ఉందా బైబిల్‌లో? ఈ విషయం ఉందా? ఇలా ఉండాలా? ఇది చేయకూడదా? ఇది చెయ్యాలా? చూసారా? నేను చెప్తున్నవన్నీ నేను పాత నిబంధన నాకు ఇశ్రాయేలు మొత్తం వాళ్ళకి ఏం చెప్పాడు? ఏం చేయమన్నాడు? వాళ్ళు ఏం చేశారో నాకు తెలుసు. కొత్త నిబంధనలో క్రైస్తవులుగా మత్తయి సువార్త కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తం చదువుకుని క్రైస్తవులుగా మనకి ఏమిచ్చాడు? ఏం చేయమన్నాడు? అన్నవి నాకు తెలుసు. అందుకే నేను టాలీ చేయగలుగుతున్నాను వాళ్ళని, మనల్ని. చదువుకున్నాం గనుక. అక్కడ విషయాలు, ఇక్కడ విషయాలు టాలీ చేయగలుగుతున్నాం అంటే అక్కడియన్నీ తెలుసు నాకు, ఇక్కడియన్నీ తెలుసు. కారణం ఏంటి? ఇది నాకే తెలుస్తదా? అందరికీ తెలుస్తదంటే అందరికీ తెలుస్తది. అందరూ బైబిల్ చదువుకుంటే అందరికీ తెలుస్తది. ఇది గొప్పేం కాదు. అందరి చేతిలో బైబిల్ ఉంది. అందరూ బైబిల్ చదువుకుంటే అందరికీ ఈ విషయాలు తెలుస్తాయి. కానీ ఈరోజు మనం భక్తి అనగానే ఆదివారం వెళ్లి అలా కూర్చొని ఆయన ఏదో చెప్పిన 4 మాటలు వినాలి. ఇక్కడికి ఆగిపోయింది తప్ప బైబిల్‌లో ఉన్న ప్రతి మాట నా గురించే. బైబిల్ దేవుడు చదవమన్నాడు. నేను చదువుతాను. నిజం చెప్పండి, మీ జీవితంలో చాలా సార్లు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నెల ఆఖరు 31వ తారీఖు వస్తది. రాత్రి ప్రార్థన చేసినప్పుడు అందరూ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఏ నిర్ణయాలు? ఈ సంవత్సరం క్యాలెండర్ వెళ్ళే లోపు బైబిల్ మొత్తం వెళ్ళిపోద్ది అంటారు. ఏ రోజు అంటే 31 రాత్రి. కొంతమంది ఏమో 1వ తారీఖు తీసుకుంటారు ఈ డెసిషన్. ఈ సంవత్సరం బైబిల్ మొత్తం చదివేస్తానని అదే ఆవేశంతో, అదే ఆలోచనతో ఏమంటే జనవరి 2వ తారీఖున బైబిల్ తీస్తారు సాయంత్రం. ఆ ఊపు మహా అంటే వారం రోజులు కొనసాగుతుంది. ఇది మహాయుద్ధం వారం రోజులు కొనసాగిందంటే. ఇంకా 10 రోజులు చదివారంటే ఇంకా అసలు భక్తులు అనుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత నుంచి ఆ ఇచ్చిన మాట ఏమైందో, వీళ్ళ సమయం ఏమైందో, దేవుడి దగ్గర గడిపే ఆ టైం ఏమైపోయిందో తెలీదు. ఇక ఖాళీ ఉంటే మనుషులతోనో, ఖాళీ ఉంటే సెల్ ఫోన్లు, ఖాళీ ఉంటే టీవీలు, ఖాళీ ఉంటే ఫేస్‌బుక్‌లు, చాటింగ్‌లు, మెసేజ్‌లు. అసలు ఎవరండి తీరిగ్గా ఉన్నారు? ఈ మధ్యకాలంలో రీల్స్. ఇదే కదండీ ఈరోజు తెల్లారి లేస్తే మనుషుల జీవితాల్లో. మొన్న ఒక సర్వే చెప్పాడండి. ఒక సర్వే నేను అసలు విని ఆశ్చర్యపోయాను నేను. సెల్ ఫోన్ ఇలా ఉంటది కదండీ! ఇదిగో ఇది సెల్ ఫోన్ హైట్. ఇంత హైట్ ఉంది ఇది. రీలు ఇప్పుడు ఒకప్పుడేమో ల్యాండ్‌స్కేప్ వచ్చేది. కానీ ఇప్పుడు ఫోన్ మొత్తం కనపడుతుంది. ఏ వీడియో చూసినా మనం. ఫార్మాట్ మార్చారు. రీలు, వీడియో మొత్తం కనపడుతుంది. ఫోన్ అంత కనపడతది. స్క్రీన్ ఎంత ఉందో అంతా రీల్ కనపడతా ఉంటది. ఒకసారి ఇలా అన్నాడనుకోండి. ఒకసారి ఇలా అన్నాడంటే ఈ హైట్ మీద ఇంకో హైట్ అయిందనమాట. ఇలా అన్నాడనుకోండి రెండో హైట్ అయింది. అంటే 3 మొబైల్స్. 4 సార్లు అన్నాడనుకోండి 4 మొబైల్స్ అంత హైట్ అయింది. వాడు చెప్పిన సర్వే ఏంటి తెలుసండి? రోజుకి ప్రతి మనిషి ఈఫిల్ టవర్ ఎంత హైట్ ఉంటదో అన్ని రీల్స్ చూస్తున్నాడట. మీకు అర్థమైందా? ఒకసారి ఎలాగంటే రెండో హైట్ అయింది కదా, 3 హైట్ అయింది కదా, 4 హైట్ అయింది కదా. ఈఫిల్ టవర్ ఎంత హైట్ ఉంటదో అన్ని రీల్స్ చూస్తున్నాడట మనిషి. అంత హైట్ అవుతుందట. ఇలా వీడు తిప్పి. నేను మాట అడిగానండి. ఈఫిల్ టవర్ కట్టే బదులు అలా ఫోన్ తిప్పే బదులు ఇలా బైబిల్ చెప్పొచ్చు కదా. ఎంత భక్తులు అవుతారండి? ఎంతమందికి దేవుడి గురించి చెప్తారండి? ఎందుకంటే నువ్వు అలా బైబిల్ చదువుతూ ఉంటే హృదయం ఉండనిస్తుందా? ఎవరో ఒకరికి దేవుడి గురించి చెప్పకుండా ఉండగలుగుతావా? వాక్యం ఎక్కేస్తే. మీకు అర్థమవుతుందండి? బైబిల్ లోపలికి ఎక్కిపోతే మనం ఉండలేమండి. ఎవరో ఒకరికి దేవుడి గురించి చెప్పకుండా ఉండలేము. ఉండనివ్వదు ఆ వాక్యం. ఎందుకంటే బైబిల్‌లో ఉన్న మాట నీ వాక్యం నాకు మంట పుట్టిస్తుంది అంటాడు. ఆ స్పిరిచువాలిటీ పెరిగిపోయి మనకి ఎవడైనా ఆత్మీయంగా లేకపోయినా ఎవడైనా పాపం చేస్తున్నా, పాపపు మాటలు మాట్లాడుతున్నా మనం సహించుకోలేము. వాడిని సరిచేయడానికి ట్రై చేస్తాం. లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. లోపల ఉన్న వాక్యం మనల్ని పాపం వైపు వెళ్ళనివ్వదు. కాచేస్తది. అడ్డుకట్టేస్తది. కానీ అసలు ఈ రీల్స్ మీద, ఈ సోషల్ మీడియా మీద ఉన్నంత ఆసక్తి బైబిల్ మీద, దేవుడి మీద ఎక్కడుంది చెప్పండి మనుషులకి? ఎక్కడుంది ఆ ప్రేమ? ఎక్కడుంది? ఆ స్పిరిచువాలిటీ ఎక్కడుంది మీరు చెప్పండి? ఆత్మీయత లోపిస్తుంది అంటే ప్రాబ్లం మన దగ్గర కదా ఉంటా. కళ్ళ ముందు రోగం ఉంది. రోగానికి డాక్టర్ గారు మందులు రాశారు. మందులు కొనేటప్పుడు అన్ని మందులు కొనేస్తారు. చాలా మందిలో నేను చూసిందండి. డాక్టర్ 8 రకాలు రాస్తే 8 రకాలు కొనేస్తాడు. వేసుకునేడానికి వచ్చేసరికి 4, 3 వేస్తా ఉంటాడు అంతే. అది మర్చిపోయినండి మధ్యాహ్నం అంటాడు. ఇంక రోగం ఎక్కడ తగ్గుతుంది? మందులు కళ్ళ ముందు ఉంటే తగ్గదు కదా రోగం. మందులు లోపలికి వెళితే కదా తగ్గుతుంది.
బైబిల్ చేతిలో ఉంటే మనిషి ఎందుకు బాగుంటాడండి? అందరి చేతిలోనూ బైబిల్ ఉంది, అందరి ఇళ్ళలోనూ బైబిల్ ఉంది, అందరూ బైబిలే పట్టుకుని తిరుగుతున్నారు. మందులు లోపలికి వెళ్తే కదా రోగికి రోగం పోయేది, వాక్యం లోపలికి వెళ్తే కదా పాపం అనే రోగం పోయేది, స్పిరిచువాలిటీ పెరిగేది, ఆత్మీయత పెరిగేది. పట్టుకుని తిరిగితే ఎక్కడవుతుంది? ఎందుకు ఇశ్రాయేలు నాశనం అయిపోయారు అంటే కళ్ళ ముందున్న దేవుడి వాక్యాన్ని, దేవుడి ఇష్టాన్ని పట్టించుకోలేదు. ఈ రోజు క్రైస్తవులు ఎందుకు పాడవుతున్నారు అంటే దేవుడి ఇష్టాలకు స్థానం లేకుండా క్రైస్తవ జీవితం ఎందుకు పాడైంది అంటే వాక్యం లోపలికి వెళ్ళటం లేదు, కేవలం చెవుల వరకు మాత్రమే, హృదయంలోనికి దిగలేదు, హృదయంలోనికి వెళ్ళటం లేదు. హృదయంలోనికి వెళ్ళి ఆ హృదయం దేవుడి కొరకు వాక్యం వలన ప్రేరేపించటం లేదు. మళ్ళీ చెప్తున్నానండి, మనల్ని మనుషుల మాటలు భక్తిలో నడిపిస్తే ఆ భక్తి ఎక్కువ కాలం నిలబడదండి. నిన్ను వాక్యం నడిపించాలి, నిన్ను దేవుడు మాటలు నడిపించాలి, దేవుడి మాటే నిన్ను నిరంతరం తరుముతూ ఉండాలి దేవుడి కోసం. ఆ భక్తి ఎప్పటికీ ఆగదు, ఆ భక్తి పెరుగుతుంది తప్ప ఆ భక్తి ఎప్పటికీ తగ్గదు. శాస్త్రుల నీతి కంటేను, పరిచయుల నీతి కంటేను మన నీతి ఏమవ్వాలి? అధికం. ఎలా అవ్వాలో నేను వచ్చేవారం వస్తే మళ్ళీ చెప్తాను ఇంకో పార్ట్. వాళ్ళకి మనకి టాలీ చేస్తే వచ్చేవారం టాలీ చేస్తాను. వాళ్ళ నీతి కంటే మన నీతి అధికం అవ్వాలంటే అసలు వాళ్ళ నీతి ఏంటో చెప్తాను. వాళ్ళని దేవుడు ఏ విషయాల్లో ఏం చేయమన్నాడో చెప్తాను. కొత్త నిబంధనకు వచ్చేసరికి వాళ్ళకంటే మనది ఎలా పెంచేశాడో కూడా చెప్తాను. నేను మీకు మెజర్మెంట్ చూపిస్తాను, కరెక్ట్గా మెజర్మెంట్ చూపిస్తాను, కొలత. వాళ్ళ కొలత ఏంటి, మన కొలత ఏంటి, వాళ్ళ దానికంటే మనది పెరగాలి అంటే ఎలా పెంచుకోవాలి, వాళ్ళ మెజర్మెంట్లు ఏంటి, మన మెజర్మెంట్లు ఏంటి, వాళ్ళకి ఇచ్చిన కొలతలు ఏంటి, మనకి ఇచ్చిన కొలతలు ఏంటి, ఇలా టాలీ వేసి చూపిస్తాను వాక్యంలో వచ్చేవారు. మీరు చూదురుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, సన్నిధిలో కూర్చుని మీ వాక్యాన్ని ఆలోచిస్తే ప్రశాంతంగా ఉంటుంది తండ్రి. నిజాలు బయటకు వస్తాయి. మా జీవితం ఎక్కడ తప్పుదారులో పడుతుందో, మా జీవితం మీకు ఎందుకు దూరం అవుతుందో వాక్యాన్ని బట్టి బయటకు వస్తాయి తండ్రి. ఒకప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళు జీవించిన జీవన విధానం, వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలి అని మీరు కోరుకున్న ఆ విషయాలు మీ పిల్లలకి చెప్తున్నాను తండ్రి. ఆ రోజు వాళ్ళు బాప్తిస్మం తీసుకుని కూడా మీ వాక్యాన్ని పట్టించుకోక, మీ మాటకు స్థానం ఇవ్వక, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికి అరణ్యంలో చచ్చిపోయారు తండ్రి. పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని చూడలేదు. ఈరోజు మా జీవితంలో మా ఇష్టాలే మాకు ప్రధానమైతే మా జీవితాన్ని మేము పోగొట్టుకుంటాం, పరలోకాన్ని చూడకుండా. కనుక ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి మీ పిల్లలు ఆలోచించి వారి వ్యక్తిగత జీవితాల్లో మీ ఇష్టానికి తావులేని సంగతులను వదిలిపెట్టుకుని తండ్రి మీకు అనుకూలంగా జీవించే బిడ్డలుగా దీవించండి. చెప్పబడిన వాక్యాన్ని మీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.